కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో శనివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని హనుమాన్ మాలదారులు ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా బయట నుంచి ఓ వ్యక్తి ర్యాలీలోకి వచ్చి తల్వార్ ప్రదర్శించాడు. దీంతో హనుమాన్ మాలదారులు సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ర్యాలీని నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ మాలదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే హనుమాన్ మాలలో ఉన్న వ్యక్తులను దౌర్జన్యంగా ఎలా అరెస్టు చేస్తారని అక్కడే ఉన్నవారు పోలీస్ వాహనానికి అడ్డుపడ్డారు. అయినప్పటికీ పోలీసులు అలాగే ముందుకు వెళ్లగా ఓ హనుమాన్ మాలదారుడు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయినా లెక్క చేయకుండా పోలీసులు అతన్ని అలాగే లాక్కుంటూ అత్యంత వేగంగా ముందుకు సాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు తిప్పడము, ఏదో రకంగా వివరించడం, దీన్ని అక్కడున్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసు రావడము, చూడండి పోలీసులు వాళ్ళ సమయం పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వాముల పట్ల దుష్ప్రవహించడం, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడి కూడా పోలీస్ వాహనం అంత స్పీడ్ తీసుకుపోవడము, సరే గొడవ ఏదైనా జరిగినొచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, పోలీసులను తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకో తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా తిప్పినామని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ ఏం చేయాలి? పోలీసు అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామి తీసుకుపోయి అరెస్ట్ చేసి అరాచకాలు చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసులు మేము సహకరించినాం. పోలీసు ఎప్పుడు లాఠీలు తీయలే, పోలీసు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం చేయాలి. మా సహనాన్ని తిరిగితనంగా భావించారు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులను తిట్టినట్టు, స్వామీజీలు వల్గర్ భాష యూజ్ చేసినట్టు. ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించారు. కాబట్టి పోలీసు అధికారులు మీరు సమర్థించుకోండి. మేము పోలీసు వ్యతిరేకం కాదు, మేము డిస్టెన్స్ పోలీసులు వ్యవహరిస్తుంది కదా. పోలీసు వ్యతిరేకం కాదు, మేము పోలీసు వ్యవస్థ వ్యతిరేకం కాదు. ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకం మేము. కానీ దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది. నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, అరెస్ట్ చేసిన స్వామీజీలను వెంటనే వదిలిపెట్టాలి, ఇలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి. లేకుంటే సరే మీరు లా అండ్ ఆర్డర్ మీరే అదే మీకు కరెక్ట్ అనుకుంటే లా అండ్ ఆర్డర్ మేము కూడా కాపాడుకుంటాం, లీగల్ గా మేము కూడా కొట్టాడతాం. దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది. వెంటనే విడుదల చేయండి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి. కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకొని అలా మీరు యాక్షన్ తీసుకోండి. కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను.